ఆగు, ఒక 5 మినిట్స్ మాట్లాడాలి కదా. మాట్లాడుకోకుండానే ఫిజికల్గా మూవ్ అయిపోతారా రాగానే? ఇవన్నీ కాదు. ఆగు శ్రీకాంత్, ఆగు ఆగు, మాట్లాడుతున్నాను కదా. ఇట్లా ఎట్లా మిస్బిహేవ్ చేస్తావు నాతో నువ్వు? ఎంత డబ్బులు పెట్టాను నీకు? నేను ఒక సొంత మనిషిలాగే చూసుకున్నాను కదా నేను. ఎలా అనిపించింది నీకు? ఒక హీరోని చూసి తట్టుకోగలుగుతాడా? అది నేను 6 years నుంచి ఉంటున్నా. నాకెంత కసిగా ఉంటుందో ఆలోచించు. నాకు ఇష్టం లేదు శ్రీకాంత్, నేను కలవలేను నీతో. కాదురా, ఆగు శ్రీకాంత్, ఆగు శ్రీకాంత్, ఆగు. ఆగమని చెప్పానా? మాట్లాడుతున్నాను కదా, ఆగు. నాకు నీ మీద అటువంటి ఫీలింగ్స్ లేవురా, నీతో కలవలేనురా, నాకు ఇష్టం లేదు. వద్దులు శ్రీకాంత్, వద్దులు. 6 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగానే పనిచేసావు కదా నువ్వు. నమ్మకంగానే పనిచేసావు కదా నువ్వు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? నీ మీద ఫీలింగ్స్ లేవు. ఫీలింగ్స్ లేవు. మరి ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? నేను సీక్రెట్ కెమెరాని అయితే ఫిక్స్ చేసేసిన. ఇప్పుడు వాడు ఎంతసేపట్లో వస్తాడో మనకు తెలియదు. సీక్రెట్ కెమెరా అయితే పెట్టేసిన నేను. వాడు వచ్చిన వెంటనే నేను నా ఫోన్తో కూడా ఆపరేట్ చేయొచ్చు దాన్ని. సో వన్స్ వాడు ఇంకొకటి ఏంటంటే, వాడు వచ్చిన వెంటనే వాడికి ఎట్లాగో ఈ రూమ్ అనేది తెలియదు కాబట్టి ఖచ్చితంగా వాడు కాల్ అయితే చేస్తాడు. వాడు కాల్ చేసిన వెంటనే నేను అది ఏం చేస్తానంటే, ఇప్పుడు నేనైతే నీకు చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అది అక్కడ ఉంది, ఎవరికి కనిపించదు, అది నీకు తప్ప ఎవరికి తెలియదు, వాడికి కూడా కనిపించదు ఉంది అన్నట్టు. సో వన్స్ వాడు వచ్చిండు అనుకో, నేను అది అట్లనే ప్లే చేసేసి నేను పైకి వెళ్ళిపోతా. నువ్వు వాడిని తీసుకొని రా. వాడిని తీసుకొని వచ్చినాక అమ్మ నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు వాడితోని వాడు ఇంకా నేను ఎక్కువ మిస్బిహేవ్ చేసేదాకా చూడకు. ప్లస్ వాడితో ఎక్కువ కన్వర్జేషన్, ఎక్కువ మాటలు మాట్లాడు. మనకు ఒక ప్రూఫ్ అనేది వచ్చేటట్టు. ఇంకొకటి ఏంటంటే, నీ ఫోన్ ఉందా? ఇలా పెట్టినావా? ఇంకోటి ఏంటంటే, నీ ఫోన్లో రికార్డింగ్ అనేది పెట్టు. నీ ఫోన్లో రికార్డింగ్ అనేది పెట్టు. లేదంటే ఒకవేళ ఈ మైక్ వద్దులే, ఈ మైక్ పెట్టుకున్నామంటే లైట్గా అనిపిస్తుంది ఇది. నీ ఫోన్లో రికార్డింగ్ అనేది పెట్టుకొని నువ్వు కూర్చో. ఎందుకంటే వాడు మాట్లాడే మాటలు కూడా రికార్డింగ్ కావాలి. చెప్పు శ్రీకాంత్, ఎలా ఉన్నావు? ఏంటి? బాగానే ఉన్నా. నువ్వే అక్కడ కూర్చున్నావు, ఇక్కడికా? ఆగు శ్రీకాంత్, వచ్చి రాగానే ఏంది ఇది? ఫిజికల్గా మీట్ అవుదాం అని చెప్పి పిలిచి, ఇప్పుడు నువ్వు ఆడా నేను ఇక్కడ కూర్చుంటే ఏముంది? ఆగు, ఒక 5 మినిట్స్ మాట్లాడాలి కదా. మాట్లాడుకోకుండానే ఫిజికల్గా మూవ్ అయిపోతారా రాగానే? ఫొటోస్ ఇంకా డిలీట్ చేయలేదా నువ్వు? చేయలేదు. ఎందుకు చేయట్లేదు? డబ్బులు కావాలన్నావు, డబ్బులు ఇచ్చాను. 6 years నుంచి మేకప్ మ్యాన్గా ఉంటున్నా. నువ్వు మారుతావేమో, వస్తావేమో అనుకున్నా. నీ పైన ఎంత ఆశలు పెట్టుకొని వచ్చాను తెలుసు. అప్పుడు ఆశలు పెట్టుకునేది శ్రీకాంత్, అసలు నేను ఎప్పుడు నీ గురించి అసలు అట్లా అనుకోలేదు. నేను ఫస్ట్ నుంచి నీ మీద నాకు అసలు ఆ ఒపీనియనే లేదు నాకు. నేను అనుకుంటున్నాను కదా. నువ్వు అనుకుంటే సరిపోద్దా శ్రీకాంత్? నాకు అసలు నీ మీద ఏం అసలు అట్లా ఆలోచనే లేదు అసలు. ఎప్పుడు నేను నా ఉద్దేశంతో నేను చూడలేదు. ఒక ఫ్రెండ్లా చూశాను, ఎంతో డబ్బులు పెట్టాను, తర్వాత నాకు తెలియకుండానే ఇలా వీడియోస్ తీసావు. సరే అని చెప్పి మళ్ళీ డబ్బులు వేసాను, డబ్బులు కావాలంటే డబ్బులు వేసాను. ఇప్పటికైనా కనీసం డిలీట్ చేయాలిగా. లాస్ట్కి నాతో ఫిజికల్గా మూవ్ అవ్వాలనుకున్నంత దూరం వచ్చిందా నీకు? 6 years నుంచి చూస్తూ ఎంత పిచ్చిగా ఉంటున్నా ఆలోచించు నువ్వు. నేను అట్లా ఎప్పుడు నీ గురించి ఫీల్ అవ్వలేదు శ్రీకాంత్. నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఒక ఫ్రెండ్ లాగే ఫీల్ అయ్యాను అంతే. ఇప్పుడు ఫీల్ అవ్వు. ఎందుకు ఫీల్ అవ్వాలి? ఫీల్ అయితేనే కదా తెలిసేది. ఎందుకు ఫీల్ అవ్వాలి లేదా అనేది. అదే ఎందుకు ఫీల్ అవ్వాలి? నాకు అట్లా నీ మీద ఫీలింగ్సే లేవు నాకు. నేను ఒక యాక్టర్ని, నేను షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేసుకుంటున్నా మంచిగా. నువ్వు మధ్యలో వచ్చి ఇలా చేస్తే నాకు ఎంత బ్యాడ్గా ఉంటుంది నాకు. ఇండస్ట్రీలో తెలిస్తే నాకు పరువు పోదా? నేను తలెత్తుకొని తిరగలుగుతానా ఇంకా?
ఇప్పుడు లొకేషన్ పెట్టి ఫిజికల్గా టచ్ అవుదాం అని చెప్పి పిలిచి ఇప్పుడు నువ్వు ఏకంగా ఇన్ని క్లాసులు బిగుతా ఉంటే అదంతా కాదు, ఇప్పుడు నువ్వు ఫొటోస్ డిలీట్ చేస్తానంటే నీతో ఫిజికల్గా మూవ్ అవుతాను నేను. చేస్తా. ఏది ఫొటోస్ చూపించు ఒకసారి. ఫొటోస్ తీసి నాకు డిలీట్ చేయి ఫస్ట్. నువ్వు ఫస్ట్ మీట్ అవ్వు, దాని తర్వాత డిలీట్ చేస్తా. డిలీట్ చేయరా, డిలీట్ చేయి ఫొటోస్ ఫస్ట్ నువ్వు. డిలీట్ చేస్తాను. ఇదిగో ఫొటోస్. రీసెంట్లీ డిలీట్ కూడా కొట్టేసి మొత్తం. కొట్టేసా. ఇంకా వేరేట్లో ఏమన్నా సేవ్ చేసి పెట్టుకున్నావా? అవేనా? ఇవే నిజం చెప్పు. నిజంగా. మళ్ళీ నన్ను ఎట్లా చేయవు కదా నువ్వు, మళ్ళీ ఇట్లా బ్లాక్మెయిల్ చేయవు కదా ఫిజికల్ కలిసిన తర్వాత. చేయను. ఏమో నాకు నీ మీద నమ్మకం లేదు శ్రీకాంత్. నమ్మకపోతే ఎట్లా? ఆగు శ్రీకాంత్, ఒక 5 minutes ఆగు, మాట్లాడదాం. ఆగు, మాట్లాడకుండా ఊరికే రమ్మంటావు దేనికి? నువ్వు లొకేషన్ పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్కే వచ్చాను, యాడ్ని మూడు మారుతా అని. ఇక్కడికి వచ్చి నా మూడే డిస్టర్బ్ చేస్తున్నావు మొత్తం. కరెక్టే శ్రీకాంత్, నా భయం నాకు ఉంటుంది కదా. తీరా నువ్వు కలిసిన తర్వాత ఫొటోస్ డిలీట్ చేయకపోతే మరి నేనేమైపోవాలి చెప్పండి. ఇప్పుడు చేశాను కదా. కాదు శ్రీకాంత్, 6 years నుంచి నా దగ్గరే ఉన్నావు కదా నువ్వు పని చేస్తా. మరి ఎలా అనిపించింది నీకు ఇట్లాగా నా ఫొటోస్ తీయాలని అదని? ఇవన్నీ కాదు. ఆగు శ్రీకాంత్, ఆగు. మాట్లాడుతున్నాను కదా, ఇట్లా ఎట్లా మిస్బిహేవ్ చేస్తావు నాతో నువ్వు? ఫస్ట్ వచ్చిన పని చూడు, దాని తర్వాత మాట్లాడుతున్నాను కదా, ఆగు ఒక 5 minutes. మాట్లాడిన తర్వాత అలాగే ఎట్లాగో కలుద్దామనే కదా నేను పిలిపించాను నేను. అవును కదా, ఈ సోదంతా అవసరం లేదు. ఏమన్నా కూడా ఇప్పుడు ఫొటోస్ డిలీట్ చేయమన్నా చేసేసా, అయిపోయింది. దా. ఆగు శ్రీకాంత్, ఒక 5 minutes ఆగు. మాట్లాడి నువ్వు ఫస్ట్ నన్ను. మళ్ళా 5 minutes అంటావు. మాట్లాడి నువ్వు అని చెప్పానా? మాట్లాడి నువ్వు. ఏం మాట్లాడేది? 6 years నుంచి కలుసున్నావు కదా నాతో, నువ్వు నా దగ్గరే పనిచేస్తున్నావు కదా. మరి ఎలా అనిపించింది నీకు ఇట్లాగా నన్ను మోసం చేయాలని, ఇట్లా ఫొటోస్ తీయాలని? నీకేం ద్రోహం చేశాను నేను? మంచిగా చూసుకోలేదని నేను? ఎంత డబ్బులు పెట్టాను నీకు నేను? ఒక సొంత మనిషిలాగే చూసుకున్నాను కదా నేను. ఎలా అనిపించింది నీకు? ఒక హీరోని చూసి తట్టుకోగలుగుతాడా? అది నేను 6 years నుంచి ఉంటున్నా, నాకెంత కసిగా ఉంటుందో ఆలోచించు. ఎందుకు? నేను ఇప్పుడు నిన్న ఉద్దేశంతో చూడలేదు కదా, మరి నీకెందుకు అట్లా అనిపించింది? నేను చూస్తున్నాను కదా. నాకు అట్లాంటి ఫీలింగ్సే లేవు నీ మీద. నేను అసలు ఎప్పుడు ఆ ఉద్దేశంతో నిన్ను చూడలేదు. ఒక నమ్మకంగా నా దగ్గర పని చేస్తున్నావు అనేసి నిన్ను ఒక నమ్మకంగా చూసుకున్నాను నేను. మరి ఇట్లా ఎందుకు చేయాలనిపించింది నీకు? నాకు వచ్చాయి కదా. నీకు వస్తే నాకు రావద్దా? బలవంతంగా చేస్తావా నాతో? ఇప్పుడు నువ్వు పిలిస్తేనే కదా నేను వచ్చింది. ఏంటిది? మాట్లాడుతున్నాను కదా, ఇట్లా ఎందుకు చేస్తావు? ఊరికే మాట్లాడుతున్నాను కదా. అంతా నువ్వు ఇచ్చేస్తే ఎట్లా? ఫొటోస్ డిలీట్ చేయించావు. ఫొటోస్ డిలీట్ చేపించాను, నా భయం నాకు ఉంటది. నువ్వు తీర కలిసిన తర్వాత మళ్ళీ ఫొటోస్ చూపించి నేను ఇంకా నాకు నీతో కలవాలని ఉంది అది ఇదని మాట్లాడి నన్ను మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తే? కాదు కథలు. ఇప్పుడు ఫొటోస్ డిలీట్ చేసా, వస్తున్నావా రావట్లేదా? నన్ను మాట్లాడి నువ్వు ఫస్ట్. నేను ఇదేం కాదు. చాలా నమ్మకంగా నా దగ్గర నేను పెట్టుకున్నా, నువ్వు ఇలా చేసావు. తీరా నాతో కలిసిన తర్వాత కూడా మళ్ళీ అవి ఫొటోస్ ఏమైనా కాపీ చేసుకోండి ఇలా మళ్ళీ చేస్తే నాకెంత ఇబ్బంది అవుతుంది మళ్ళీ. ఇవన్నీ అవసరం లేదు, వస్తున్నావా రావట్లేదా? లేదు, నాకు క్లారిఫికేషన్ తీసుకోవాలి నేను. క్లారిటీ ఇచ్చాను కదా. నాకు నమ్మకం లేదు నీ మీద. ఎందుకు లేదు? ఇప్పుడు డిలీట్ చేసే ఆ ఫొటోస్ అన్ని నువ్వు పిలిస్తే పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్కే, లొకేషన్ పెట్టిన హాఫ్ అన్ అవర్కే వచ్చేసా. నేను ఎంత కసిగా ఉన్నానో ఆలోచించు. ఏ ఉద్దేశంతో నువ్వు ఇట్లా వచ్చావో నాకు తెలియదు కదా శ్రీకాంత్. నువ్వు ఇంకా ఫొటోస్ కాపీ చేసి పెట్టుకున్నావేమో, సేవ్ చేసి పెట్టుకున్నావేమో. నా భయాలు నాకున్నాయి, ఎందుకంటే నేను ఉండేది ఇండస్ట్రీలో. నువ్వు ఇలా చేసావంటే నాకు మళ్ళీ బ్యాడ్ అయిపోతాను నేను. నాకు ఏ ఛాన్సులు కూడా రావు. ఆగు శ్రీకాంత్, ఆగు. మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడు నువ్వు. నాకు మళ్ళీ బ్యాడ్ అయిపోతాను నేను ఇండస్ట్రీలో, నాకు ఏ ఛాన్సులు రావు. నేను ఎన్నో ఆశలు పెట్టుకొని హైదరాబాద్కి వచ్చాను. మా అమ్మ మా నాన్నకి ప్రామిస్ చేసుకొని ఇక్కడికి వచ్చాను నేను. ఇప్పుడు నువ్వు ఈ మధ్యలో వచ్చి ఇట్లా ఫొటోస్ పెట్టిన ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేయాలి చెప్పు నేను? దీనివల్ల నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, వేరే షూట్కి వెళ్ళలేకపోతున్నాను, దేని మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇంకా ఏం చేయాలో అర్థం కాకే నేను అలాగే కలుద్దామని చెప్పేసి నీకు కాల్ చేసి పిలిపించాను. అవును కదా, డిలీట్ చేసేసాను కదా, అన్ని చూసావు కదా ఫోన్, ఇంకేం మిస్ అవుతుంది? నువ్వు డిలీట్ చేయలేదని అనిపిస్తుంది, ఇంకా సేవ్ చేసి పెట్టుకున్నానని అనిపిస్తుంది నాకు. రీసైకిల్లో కూడా డిలీట్ అసలు నాకు అర్థం కాదు ఏంటంటే 6 years నుంచి నాతో ఇంత నమ్మకంగా ఉండి అసలు ఎలా నీకు ఇట్లా చేయాలనిపించింది అనేది నాకు అర్థం కావట్లేదు.
డైలీ నీ ముఖం చూసి చూసి చాలా అందంగా తయారవుతున్నావు నువ్వు. సో దాని గురించే ఏం డైలీ అందంగా తయారవుతున్నాను నేను? 6 ఇయర్స్ నుంచి నీ ముఖం చూస్తూ ఉంటే ఇవన్నీ రావా, థాట్ థింకింగ్స్ అనేవి రావా? అందుకోసమే నా దగ్గర పని చేసావా నువ్వు? అంతే. నాతో కలవడానికే ఇట్లా చేసావు నువ్వు? ఇవన్నీ కాదు, ఇప్పుడు వస్తున్నావా లేదా? ఫోటోస్ డిలీట్ చేయమన్నా డిలీట్ చేసా అంతే. వస్తున్నావా లేదా? అరుస్తున్నావేంది శ్రీకాంత్? తప్పంతా నువ్వు చేసి ఇట్లా మాట్లాడతావే? అరవకుండా ఏం చేయాలి? ఇందాకటి నుంచి పిలిచి అంతా చేసి ఫోటో డిలీట్ చేపించి ఇప్పుడేమో నువ్వు కథలు పడుతున్నావా? నాకు ఇష్టం లేదు శ్రీకాంత్, నేను కలవలేను ఇవన్నీ నీతో. కాదురా. ఆగు శ్రీకాంత్, ఆగు. శ్రీకాంత్ ఆగు, ఆగమని చెప్పానా? మాట్లాడుతున్నాను కదా, ఆగు. ఎందుకు ఇట్లా బలవంతం చేస్తావు? ఇష్టం లేదని చెప్తున్నాను కదా నేను. ఇప్పుడు ఈ కథలన్నీ ఎందుకు పడుతున్నావు? నాకు ఇష్టం లేదు నీతో కలవడం. ఫొటోస్ డిలీట్ చేయించడానికి నేను పిలిపించా. ఇవన్నీ కాదు కదా. శ్రీకాంత్ ఆగమన్నానా? నాకు నీతో కలవడం నాకు ఇష్టం లేదు. వదులు శ్రీకాంత్, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? ఇవన్నీ కాదు, నువ్వు పిలిచావు ఫస్ట్ చెయ్యి వదులు. మీట్ అవుదామని రా, నడువు ఫస్ట్. నాకు నీతో కలవడం ఇష్టం లేదు శ్రీకాంత్, ఏమనుకోవద్దు. నాకు అసలు ఫీలింగ్సే లేవు నీ మీద. నేను ఫస్ట్ నుంచి అట్లా నీతో నేను ఉండలేదు. నాకున్నాయి ఫీలింగ్స్. నీకున్నాయని చెప్పనేసి అవతల అమ్మాయిని అట్లా బలవంతం చేసి చేయడం కరెక్ట్ కాదు కదా శ్రీకాంత్. చేయొచ్చు, ఏం కాదు. నన్ను బలవంతంగా పిలవలే ఇప్పుడు, అంతే. బలవంతంగా నేనేం పిలిపించలేదు. నేను ఫొటోస్ కోసం పిలిపించాను నిన్ను. ఆగు శ్రీకాంత్, ఆగు శ్రీకాంత్, వద్దులు శ్రీకాంత్. శ్రీకాంత్ వద్దురా, ఎందుకు ఇలా చేస్తున్నావు శ్రీకాంత్? వద్దులు శ్రీకాంత్, ఎందుకు ఇలా చేస్తున్నావు శ్రీకాంత్? నాకు నీ మీద ఏ ఫీలింగ్స్ లేవు శ్రీకాంత్. వదిలే శ్రీకాంత్, నాకు నీ మీద అటువంటి ఫీలింగ్స్ లేవురా. నీతో కలవలేదురా, నాకు ఇష్టం లేదు. వద్దులు శ్రీకాంత్, వద్దులు. ఎవరు లేరన్నావు? ఫస్ట్ వాడిని పంపించరా పో. నాకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు పిలిచావు. నువ్వు ఎవడా అసలు? ఫస్ట్ నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి? ఫస్ట్ నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి? ఫస్ట్ ఎందుకు వచ్చినావు వీడికి? తను పిలిచింది. ఎందుకు పిలిచింది? తను అందుకే వచ్చింది. పిలిచి వచ్చినాక ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు ఆమెతో? ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు రా? నువ్వు ఎవరు అసలు చెప్పడానికి? నువ్వేం చేస్తున్నావు ఆమెతో? నువ్వేం చేస్తున్నావు ఆమెతో? నువ్వు ఎవరు అసలు? ఏం చేస్తున్నావు ఆమెతో? ఏం చేస్తున్నావు? చేసేది మాటలు సరిగా మాటలు సరిగా మాటలు సరిగా ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఎందుకు వచ్చినావు వీడికి? ఎందుకు వచ్చినావు నువ్వు వీడికి? ఎందుకు వచ్చినావు నువ్వు వీడికి? ఇలా ఫిజికల్ గా కలవమంటున్నాడు అన్నయ్య, నాకు ఇష్టం లేదు. ఫిజికల్ గా పిలిచింది రమ్మని. ఫిజికల్ గా వచ్చా. ఎందుకు కలవాలి నీతో? ఫిజికల్ గా ఎందుకు కలవాలి నీతో? నా ఫోటోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఫోటోస్ అన్ని నీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఫిజికల్ కాకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఫిజికల్ ఏం చేయాలో అది చేస్తా. ఏం చేయాలో అది చేస్తా. ప్రొఫెషన్ ఏంద్రా? నువ్వు ఏం చేస్తావు? మేకప్ మ్యాన్. మేకప్ మ్యాన్. ఆమె యాక్టర్. నువ్వు ఒక మేకప్ మ్యాన్ ప్రొఫెషన్ లో ఉండి ఒక యాక్టర్ తో ఇట్లా వేయడం పద్ధత? ఒక మేకప్ మ్యాన్ ప్రొఫెషన్ లో ఉండి ఒక యాక్టర్ తో ఇట్లా వేయడం పద్ధత అనేది కరెక్టా? కరెక్టే. కరెక్టే. ఏ విధంగా కరెక్ట్ రా? ఎంతమంది లేరు అలాంటి? ఎంతమంది? అందరూ ఒక లెక్క ఉంటారా? అందరూ ఒక లెక్క ఉంటారా? ఉంటారు. బిడ్డ ఈ నుంచి ఎల్లో బయటకి అర్థమవుతుందా? ఏం చేస్తా? డిలీట్ చేయ ఫోటోస్. ఫోన్ ఏది? ఏం చేస్తా? ఫోటో డిలీట్ చేయ. ఫస్ట్ ఫోటో డిలీట్ చేయి. ఫోటోస్ అని డిలీట్ చేశాడు అన్నయ్య, ఇంకా ఎక్కడైనా ఉంచుకున్నాడేమో అనేసి నాకు ఇప్పుడు అదే నాకు భయం వేస్తుంది. జరుగుతుంది తెలిసే ఆల్రెడీ పెట్టా నేను. ఏం చేస్తావు? చెయ్యి వదలన్నా. ఏం చేస్తావు? నేనేం చేయాలో అదే చేస్తా. కొట్లాడతావా? నేనేం చేయాలో అదే చేస్తా. ఏం చేస్తావు? ఎవరిని పిలుస్తావు? ఎవరికి ఫోన్ చేస్తావు? చేస్తా. ఎవరికి ఫోన్ చేయాలో ఇలాగే చేస్తున్నాడు అన్నయ్య, ఇలాగే చేస్తున్నాడు. ఫోటోస్ అని ఇట్లా చేసి 6 years నుంచి ఏమో నన్ను ఇష్టపడుతున్నాడంట. తన మీద నాకేమో అసలు ఫీలింగ్సే లేవు అన్నయ్య. నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. తనేమో అట్లాగా నేను డ్రెస్ మార్చుకునేది క్యారవాన్ లో ఇట్లా ఫోటోలు తీసి అన్ని చేస్తున్నాడు అన్నయ్య.
ఇచ్చుకో, ఏం పీకలేదు. ఇదే చేస్తున్నాడు అన్నయ్య, ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎంతో డబ్బులు అడిగాడు, ఎంతో డబ్బులు ఇచ్చాను అతనికి నేను, అయినా కూడా ఫొటోస్ డిలీట్ చేయట్లేదన్నా. ఇప్పుడు ఏంది ఫైనల్ బాత్ ఏంది? ఫొటోస్ డిలీట్ చేస్తావా చేయవా? ఫొటోస్ డిలీట్ చేయను. తను ఫిజికల్ గా టచ్ అయితే మీట్ అయితేనే నేను ఫిజికల్ గా ఎందుకు అవుతారా? ఫిజికల్ గా నువ్వు ఎవరు అసలు చెప్పడానికి? ఫిజికల్ ఎందుకు అవుతారా నీతో? ఫిజికల్ ఎందుకు అవుతారా? ఫిజికల్ ఫిజికల్ శ్రీకాంత్, ఏంటి శ్రీకాంత్ ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఫస్ట్ నడు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? అసలు ఫొటోస్ డిలీట్ చేయమంటే చేయకుండా ఫోటోస్ డిలీట్ చేయి శ్రీకాంత్. ఎందుకు ఇలా చేస్తున్నావు శ్రీకాంత్? నువ్వు ఎంత నమ్మాను రా నిన్ను. పంపిస్తావా? పంపివు. ఏం చేస్తావు? ఏం చేయాలో అదే చేస్తా. ఏం చేస్తావు? ఏం చేయాలో అదే చేస్తా. దాని మొత్తం ఎవరికి ఎలా పెట్టాలి ఏంటి ఏం చేసిందని బండారం బయట పెడతావు? డిలీట్ చేయి శ్రీకాంత్, నా ఫోటోస్ డిలీట్ చేయి శ్రీకాంత్. నీకు ఎఫ్ఐఆర్ గురించి దాని గురించి ఆమె ఊరితో నన్ను ఏమన్నా చేసిందా? చేయలేదు. ఆమె జస్ట్ బట్టలు మార్చుకునేటి నువ్వు తీసి అవి బయట పెడతా అంటే అది ఒప్పుకుంటది ఆమె. అది నాకు తెలియకుండా బయటకు వచ్చినాయి అనుకుంటది. దానికి నువ్వే అప్పుడు ఏం చేస్తావు? తెలియకుండా వచ్చినాయి అంటే అవునా? అలా అనుకుంటే నేను పెట్టాల్సిన దగ్గర పెడతా. పెట్టాల్సిన దగ్గర పెడతావు, అంతే. పెడతావు అంతేనా? చేసుకుంటారు, చేసుకోండి. పెడతావు అంతే కదా? అంతే. సరే, నేనేం చేసుకోవాలి అది చేసుకోవాలి, అంతేనా? ఇప్పుడు ఆమె ఒకవేళ అంటే ఇప్పుడు ఆమె ఫిజికల్ అయితే డిలీట్ చేస్తావా? అంతే, డిలీట్ చేయాలి. అంటే ఒకవేళ ఇప్పుడు ఫిజికల్ అయ్యింది అనుకో, ఇప్పుడు ఫిజికల్ అయ్యింది, ఇప్పుడు డిలీట్ చేస్తావా? డిలీట్ చేస్తా. మళ్ళీ ఈరోజు చేసిన రేపు చేయమని ఏంది గ్యారంటీ? చేయను కదా. ఎందుకు చేయవు? నా క్యారెక్టర్ అలాంటిది కాదు. నువ్వు ఫోటోలు తీసుకొని పైసలు తీసుకొని డిలీట్ చేసినా అని చెప్పేసి డిలీట్ చేయకుండా మళ్ళీ పైసలు అడిగినవి, మళ్ళీ ఈరోజు ఫిజికల్ అయింది రేపు మళ్ళీ ఫిజికల్. అదే అన్నయ్య, నా భయం కూడా అదే అన్నయ్య. ఇప్పుడు చేయను అంటున్నాను కదా. ఎందుకు చేయవు? ఎట్లా చేయవు నువ్వు? చేయను. ఇప్పుడే అంటాడు కదా అన్నయ్య, వేరే వాటిలో కూడా ఇంకా కాపీస్ పెట్టుకున్నానని. అట్లా చేయకుండా ఉంటాడని గ్యారంటీ ఏముంది? నువ్వు ఫిజికల్ గా మీట్ అయితే అన్ని డిలీట్ చేస్తా. నువ్వు ఇలాంటి ఎందుకు శ్రీకాంత్ ఇలా చేస్తున్నావు? నువ్వు నాకు అసలు అటువంటి ఫీలింగ్స్ లేవు శ్రీకాంత్ నీ మీద. ఎందుకు లేవు? అసలు నువ్వు అంటే నాకు ఇష్టమే లేదు. అటువంటి ఫీలింగ్స్ నీ మీద నేను కలగలేదు నాకు. అంటే నీకు ఆమె లవ్ చేస్తున్నావా లేకపోతే ఆమె మీద కామవుతుంది? నేను లవ్ చేస్తున్నా. లవ్ చేస్తున్న అయితే మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఫిజికల్ అవుదామని. ఫిజికల్ అవుతాను తనకి రావట్లేదు అంటుంది. తనకి ఫీలింగ్స్ రావట్లేదు. ఫీలింగ్స్ రావట్లేదు, మరి ఫీలింగ్స్ రాకపోతే ఇట్లా ఫిజికల్ అవుతావా? చేసుకుంటే అవుద్ది ఆటోమేటిక్. చేసుకుంటే అవుద్ది, అంతే. ఇప్పుడు ఏంది? ఖచ్చితంగా ఎట్లయినా ఫిజికల్ అవ్వాల్సిందే, అంతే. లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తా, అంతే. సరే, ఏం చేయాలో అది చేస్తా. సరే సరే, ఆమె దగ్గర పోకుండా మాట్లాడు, సరేనా? నువ్వు ఎవరు చెప్పడానికి? నేను ఎవరినైనా చెప్తా భయ్. నేను ఎవరిని? నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? నువ్వు ఓవర్ బిల్స్ వచ్చినావు? ఈ రూమ్ ఓవర్ది మొత్తం నీకు అర్థమవుతుందా? నువ్వు వీడికి వచ్చింది, నువ్వు ఏ ప్లాన్ మీద వచ్చినావు, నువ్వు ఎందుకు వచ్చినావు అంతా నేనే నడిపిస్తున్నా. నువ్వు వీడికి వచ్చినప్పటి నుంచి, నువ్వు ఫోన్ మాట్లాడినప్పటి నుంచి వీడికి వచ్చిన దాకా మొత్తం ఆడ చిన్న కెమెరా కనిపిస్తుంది చూడు. నీకు కనిపించదు, అది నీ కంటికి కనిపించదు, కానీ ఆడ చూడు కనిపిస్తుందా? ఒక వస్తువు లోపల పెట్టినా కనిపిస్తుందా? ఇట్లా 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 ఇది అది మొత్తం రికార్డ్ అవుతుంది, అండ్ ఇల్లు కూడా రికార్డ్ అవుతుంది. అమ్మ మైక్ చూపి, ఇగో ఈ మైక్లో కూడా రికార్డ్ అవుతుంది మొత్తం. ఆ కెమెరాకి ఈ మైక్ కనెక్ట్ ఉంది. నువ్వు ఏమేమి లంగ కథలు పడ్డావు ఏంది అనేది మొత్తం రికార్డ్ అయింది. ఆమె మైక్ పెట్టుకొని మాట్లాడి చెయ్యి. ఇప్పుడు చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి. కెమెరా ఏంటి? చెప్పండి మేడం. నువ్వు అప్పటి నుంచి ఏం చేసినావు? నువ్వు బ్లాక్మెయిల్ చేస్తా అంటున్నావు కదా. నువ్వు కెమెరా తీసుకో, నీ గుద్దలు అంటే కెమెరా తీసుకున్నా కానీ సరే, నువ్వు కెమెరా తీసేసినా సరే, నువ్వు నాకు దోషస్ కెమెరా తీసేసినా సరే మొత్తం రికార్డ్ అయినాయి. అర్థమవుతుందా? నువ్వేం కథలు దిగుతున్నావు? పచ్చకడ కొడుతూ అర్థమవుతుందా? ఏం కెరియర్ ప్రాబ్లం అవుతుందా? సఫర్ అవుతుంది. ఎంత నమ్మారా నేను? ఎంత నమ్మాను నేను? 6 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగానే పనిచేసావు కదా నువ్వు. నమ్మకంగానే పనిచేసావు కదా నువ్వు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? నీ మీద ఫీలింగ్స్ లేవు, ఫీలింగ్స్ లేవు. మరి ఎందుకు ఇలా చేసావు? నా ఫోటోస్ ఎందుకు తీసాను? నా ఫోటోస్ ఎందుకు డిలీట్ చేయ? ఎంత నమ్మకంగా పని చేసుకున్నాను నీ దగ్గర నేను. మేడం, తప్పైంది.
ఎంత డబ్బులు పెట్టాను నీకు నేను? చెప్పు బ్రో. పైసలు ఎన్ని తీసుకున్నామా? 1,70,000 తీసుకున్నాడన్నా. అవునన్నా. పైసలు ఇవి. ఈ పైసలు ఇచ్చేస్తాను బ్రో. ఇంకా కూడా డబ్బులు కావాలంటున్నాడు, నాతో ఫిజికల్ గా కలవాలంటున్నాడు అన్న. ఫిజికల్ నువ్వేం ఏం తమాషాలు దింగుతున్నావు? అరవేను వదిలేసేయండి బ్రో. ఎంత నమ్మకం, ఎంత నమ్మానన్నా వీడిని నేను, ఎంత నమ్మాను. ఇలా చేసాడు వీడు, ఎంత నమ్మానన్నా వీడిని నేను. అన్ని డిలీట్ చేసేస్తాను. అవసరం లేదు. అమ్మ PS లో కంప్లైంట్ పెట్టు. పెడతానన్నా, PS లో కంప్లైంట్ పెట్టు. పెడతాను. ఆమె ఎంత మంచిగా నిన్ను పోనీతి అని చెప్పేసి నిన్ను పెట్టుకొని పనిలో పెట్టుకుంటే నువ్వేం తమాషాలు దింగుతున్నావు? వదిలేసేయండి బ్రో. ఎందుకు కొట్టలేయాలి నిన్ను? ఇప్పటిదాకా మనీ నువ్వేమన్నావు? అంతా కావాలంటే 5 minutes బ్యాక్ ఇచ్చేస్తాను. నువ్వేమన్నావు? 5 minutes బ్యాక్ ఏమన్నావు నువ్వు నేను బయటికి వెళ్ళిపో ఆమె పట్టుకోమంటున్నావా? ఇప్పుడు చేయరా చెయ్యి, నేను బయటికి వెళ్ళిపోతా. చెయ్యి చెయ్యి, ఇప్పుడు చెయ్యి. ఏం చేస్తావు? చెయ్యి, చేయరా ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు ఏం చేస్తావు? చెయ్యి, చెయ్యిరా. ఇప్పుడు ఏం చేస్తావు? చెయ్యి. నమ్మకంగా నా దగ్గర పని చేయించుకున్నా నిన్ను, నాకు బాగా గట్టి పెట్టినావు. అరే నీకు డబ్బులు ఇచ్చాను కదా, నాకు ఆఫ్టర్ ఆల్ రవి, నేను డబ్బులు పోగొట్టుకున్నా నాకు పెద్ద ప్రాబ్లం లేదు. నా దగ్గర నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకున్నావు చూసావా, అది హైలైట్. అసలు అది హైలైట్. ఓ పక్క నాకు అసలు ఫీలింగ్సే లేవు, అసలు నువ్వు అంటే ఇష్టం లేదురా నేను చెప్తుంటే నువ్వు వినిపించుకోకుండా, నాకే తెలియకుండా ఫొటోస్ తీసేసి వీడియో తీసేసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావా? ఇప్పుడు చేయరా, ఇప్పుడు వచ్చి పడుకుందా రా, పడుకుందా రా, పడుకుందా. అవన్నీ నాకు సంబంధం లేదు. ఆమెతో ఎంత బతిలాడండి నేను, ఫొటోస్ డిలీట్ చేయమని ఎంత బతిలాడండి నేను. ఫొటోస్ డిలీట్ ఫొటోస్ డిలీట్ చేయమని ఎన్నిసార్లు అడిగా నేను, ఎంత బతిలాడండి నేను. ఏం అక్కర్లేదు, నీలాంటోడు ఇంకొకసారి ఇండస్ట్రీలో ఉండకూడదు, కనబడకూడదు. లేదు, అస్సలు ఒప్పుకునేది ఉండదు. నువ్వు నన్ను పెట్టిన టార్చర్ కి, నేను పడ్డ ఫ్రస్ట్రేషన్ కి అస్సలు నీలాంటోడు బుద్ధి చెబితేనే రెండోసారి అట్లాంటి వాడు ఇండస్ట్రీలో కనబడకూడదు. లేదన్నా, ఇలాంటి వాడిని ఎక్స్క్యూజ్ చేసిన అసలు అవసరం లేదు, అసలు అవకాశం కూడా ఉండకూడదు. చేయకుండా ఉండే గ్యారంటీ ఏముంది? ఇప్పుడు నేనే అంత పెద్ద ఫిగర్ అని చెప్పని 6 సంవత్సరాల నుంచి నా వెనక పడుతున్నాడు కదా, నాకంటే ఇంకా మించింది వస్తుందేమో. ఆమె కూడా అట్లాగే చేయకుండా గ్యారంటీ ఏముంది? నీకు ఒక్కడు బుద్ధి చెప్తే ప్రతి ఒక్క మేకప్ మ్యాన్ కి, ప్రతి ఒక్కళ్ళకి కూడా బుద్ధి వస్తుంది. ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కడికి బుద్ధి వస్తుంది. రెండోసారి ఇట్లా చేయకూడదు ఏ యాక్టర్ కి కూడా. అస్సలు ఎక్స్క్యూజ్ చేసేదే ఉండదు శ్రీకాంత్. నువ్వు అసలు ముందే ఉండాలి, నీకు ఇది ఈ భయం అనేది ముందే ఉండాలి. నీకు అసలు భయం మితిమీరి చేసావు నువ్వు, భయం మితిమీరి చేసావు నువ్వు. మేకప్ వేసాడంట, నన్ను చూస్తే ఫీలింగ్స్ కలిగాయంట, ఆయనకి నాతో కోరిక పుట్టిందంట, నాతో కలవాలనుకున్నాడంట. ఎక్కడ ఇండస్ట్రీలో చూసారా అన్న మీరు? ఆగో నువ్వు చేసేది తప్పు. ఆమె దగ్గర తప్పు ఉందా? నువ్వు ఆమెతో 6 years నుంచి ఉంటున్నావు. ఆమె ఎప్పుడన్నా నీతోని ఇట్లా ఏమంటారు, నీకు చనువు ఇవ్వడం కానీ, నీతోని ఏమంటారు నీతో తేడాగా ప్రవర్తించడం కానీ, తెలిసో తెలియక నేను ఎక్కడన్నా టచ్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా చేసిందా? చేయలేదు. మరి చెయ్యండి. నువ్వు మరి ఆమెతో నువ్వు అట్లా చేస్తున్నావు అంటే సరే, నీకేమైనా అడ్వాంటేజ్ ఇచ్చింది, నీకేమైనా ఏమంటారు ఏమన్నా సైకిల్ చేసింది, నువ్వు అట్లా చేస్తున్నావు అంటే ఏదో అనుకోవచ్చు. ఆమె ఏం చేయండి, ఆమె అంత ఆమె ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి సినిమాలో కనిపిస్తా అని చెప్పేసి వచ్చిందా? నువ్వు అట్లాంటి నేను ఎన్నో ఆశలు పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి ప్రామిసులు చేసుకొని ఇండస్ట్రీలోకి వచ్చానన్నా. నేను ఎన్నో కళలు పెట్టుకున్నానన్నా. నేను ఇండస్ట్రీలో ఉన్న సగం మంది అమ్మాయిలు ఇట్లా వస్తున్నారు, రిటర్న్ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు పెళ్లి చేసుకొని నార్మల్ జీవితాలు గడపడానికి ఇట్లాంటి వాళ్ళే కారణం. ఇట్లాంటి వాళ్ళకి భయపడే, ఇలాంటి వాడికి బుద్ధి చెప్పాలన్నా. ఇలాంటి నీచుడికి బుద్ధి చెప్తేనే రెండోసారి ఇలాంటి నా కొడుకు రాకూడదు ఇండస్ట్రీలోకి. నేను కోరుకునేది అదన్నా. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ నేను అడిగింది ఇదే. సమస్యనే లేదు. ఇలాంటి నా కొడుకుకి బుద్ధి చెప్పాలన్నా. అసలు ఫస్ట్ ఇలాంటి కొడుకు బుద్ధి చెప్తేనే రెండోసారి ఇండస్ట్రీలోకి ఎవరు కూడా రాకుండా ఉంటాడు. అసలు నేనెన్నో ఆశలు పెట్టుకుని కళలు పెట్టుకుని నేను ఏడుకొచ్చి నానా తిప్పలు పడి నేను ఛాన్సులు నేను కావాలని చెప్పనేసి ఎంత కష్టపడుతుంటే వీడొచ్చి మధ్యలో ఇప్పుడు వచ్చి పానకంలో పొడకలాగా నేను ఈ వీడియో తీశాను, నేను ఈ ఫోటోస్ తీశాను అని చెప్తుంటే అంత పిచ్చిదన్నాను నేను. కూర్చొని ఏడుస్తా కూర్చునే దానికి
అప్పటికి ఏం చేయలేక నేను ఏడుస్తూనే ఉన్నానన్నా, అయిపోయింది మేడం. ఏడుస్తూనే ఉన్నాను. నిజంగా మీ ఛానల్కి నేను వీడియోస్ చూసుకుంటా, మీకు నేను కనెక్ట్ అయ్యి మీకు కాల్ చేసి మాట్లాడి మీ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుందాం అనేసి నేను ఇంత దూరం వచ్చానన్నా. ఒక్కసారి నువ్వు చూసుకో అమ్మా, ఏమంటారు, లేదంటే నువ్వు ఫోన్ మొత్తం రీసెట్ కొట్టు. ఇంట్లో కాకుండా వేరే ఇంకెళ్ళి ఉన్నాయి, వేరే మంచిగా దాంట్లో కొడతాలేవు. వేరే దాంట్లో ఏం లేవు బ్రో. ఇదొక్కటే పెట్టాను అంతే. ఆమె నీకు ఆమె దగ్గర పని చేసినప్పుడు ఆమె నీకు జీతం ఎంత ఇస్తుండే? అప్పుడు నాకు 25,000 ఇచ్చేది. 25,000 ఇచ్చేది. ఎప్పుడైనా నీకు జీతం తక్కువ చేయడం కానీ జీతం ఇవ్వకుండా ఉండడం కానీ రీసెట్ చేసేసాను అన్న, చేయలేదు బ్రో. రీసెట్ చేసేసాను మొత్తం. చేసినా? ఫోన్ ఇచ్చేది లేదండి, ఫోన్ ఎప్పటికో ఫోన్ ఇవ్వకూడదన్నా, ముందు వీడిని పోలీసులకు అప్పగించాలి ఫస్ట్. ఎప్పుడైనా తక్కువ చేసిందా నీకు జీతం ఇవ్వడం కానీ? ఎప్పుడైనా నీకు జీతం ఇవ్వకుండా ఒక నెల ఉండడం కానీ ఎప్పుడైనా తక్కువ చేసిందా? అన్న ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాను అన్న వీడికి డబ్బులు. నేను శాలరీ కంటే ఇంకా ఎక్కువ ఇచ్చాను డబ్బులు వీడికి నేను. అనుకోని ఇంకా ఎక్కువ ఇచ్చింది. నువ్వు ఇట్లా వేయడం కరెక్ట్ అయ్యప్పు? అన్నం పెట్టిన వాళ్ళకి ఇట్లా వేయడం కరెక్ట్ కాదు కదా. చెప్తున్నాను. నువ్వు పైసలు తీసుకున్నావు, పైసలు తీసుకున్నావు, ఇంకా ఫిజికల్ కి ఫిజికల్ అయితే అంటున్నావు. నువ్వు అసలు నువ్వు ఏ లెక్కనే నువ్వు ఆమెను అట్లా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు అంటే ఎవడు అడిగేటోడు ఉండడు, ఎవడు ఏం చేయడు, ఎవడు ఏం చేయలేడు అనుకుంటున్నావా? మేడం తప్పైపోయింది, ఇంకోసారి లేదు. నువ్వు ఆపు శ్రీకాంత్, ఈ భయం ముందే ఉండుంటే ఇప్పుడు ఇంత దూరం రాదు కదా ఇది. అదే సార్ వాడిది. మీది ఏం కథ ఉంది ఏంది అనేది మొత్తం నేను పిఎస్ లో చూసాము. ముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వీడి బొక్కలతో ఇచ్చి 4 తన్నిస్తే రెండోసారి ఇట్లాంటి వాడు రాకూడదు ఇండస్ట్రీలోకి. ఎవరైతే ఇండస్ట్రీలో ఉంటారో వాళ్ళకు కూడా ఈ గురించి చెప్పి మొత్తం వీడి కాదు ఇప్పుడు నా ఫొటోస్ వీడియోస్ బయట పెట్టేది. వీడి ప్రచారం ముందు నేను బయట పెడతా. ఇప్పుడు ఫస్ట్ నేను బయట పెట్టి మొత్తం అందరికీ వచ్చేలా చేస్తాను. ఏ నా కొడుకు నేను ఇండస్ట్రీలో నీకు ఇస్తాడో నీకు డ్యూటీ నేను కూడా చూస్తా. నా కొడుకుని కూడా దింగుతా అప్పుడు నేను పోలీస్ స్టేషన్ లో. సరేనా? అంటే బరాబర్ కడాఫర్ మాట్లాడుతుంది అంటే ఇచ్చి పడదేం కదా నీకు. అంతే పద నడు ఫస్ట్ పిఎస్కి పోదాము. అమ్మ కంప్లైంట్ మీద వీడు ఏమేమి లెక్కలు చేసినా ఆ వీడియో నీకు పంపిస్తా. నీకు పెన్ డ్రైవ్ ఉంటే పెన్ డ్రైవ్ ఇవ్వాలి, లేకపోతే ఫోన్ లో ఎక్కిమంటే ఫోన్ లో ఎక్కిస్తా. సరే అన్న. తీసుకొని ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది అని చెప్పి. ఇప్పుడు వీడియో రన్ అవుతుంది. వీడియోలో ఇప్పుడు ఏంటంటే వీడియోలో నువ్వేమని చెప్పాలనుకుంటే చెప్పుకో, ఎందుకంటే నీదేం తప్పులేదు ఇంట్లో. సో కాబట్టి నువ్వేమైనా వీడియో సైట్ తిరిగి నువ్వేమైనా మాట్లాడి నువ్వేమైనా చెప్పాలి అనుకుంటే నువ్వు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కంటిన్యూటీ ఉంటుంది. నీ తప్పేం లేదు అని చెప్పి చూసే వాళ్ళకి తెలుస్తుంది. అది నువ్వు పిఎస్కి నడవాల్సిందే. అమ్మ మీ ఏరియా పిఎస్ పెడతాము. ఓకే అన్న. పిఎస్ లో కేసు పెట్టేసి సీజన్. ఓకే చూడండి, ఇందులో నా తప్పేం లేదు. నా తప్పు లేకుండానే నా ఫొటోస్ నా వీడియోస్ తీసి ఇతను బ్లాక్ మెయిల్ చేయడానికి చూశాడు. 6 years నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ఇంత దూరం తీసుకొచ్చాడు. నాతో ఫిజికల్ గా కలవాలని ట్రై చేశాడు. నేను ఇట్లా అన్న వాళ్ళది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్నాను. నేను అన్నతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడి ఇంత దూరం తీసుకొచ్చాను నేను. అన్న నాకు చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్స్ అన్న. అమ్మ ఇంకొకటి, మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు, మీరు ఒక యాక్ట్రెస్ అవుదామని చెప్పేసి మీరు గోల్స్ పెట్టుకొని మీరు ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి నేను ఇంకోటి ఏంటంటే మన వీడియో కూడా చాలా మంది చూస్తారు. అమ్మాయి చూడాలనే కోరుకుంటున్నాను అన్న, ఈ వీడియో చూడాలనే కోరుకుంటున్నాను. ఏ అమ్మాయి కూడా వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వు. అంటే వచ్చే వాళ్ళకి ఈ విధంగా నువ్వు ఫేస్ చేసినట్టు వాళ్ళు కూడా ఫేస్ చేసి కొంతమంది వాళ్ళ కళ్ళలను చంపుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి నువ్వేమైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే, అట్లాంటి వాళ్ళకి ఏమైనా జాగ్రత్త చెప్పాలనుకుంటే అది కూడా చెప్పు నీ ద్వారానే. ఎందుకంటే నువ్వు ఈ ఫీల్డ్ లో ఉన్నావు కాబట్టి నీకు తెలుస్తుంది. కాబట్టి నువ్వు వీడియోకి ఏమంటే చెప్పేసేది నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. సో ఇలాంటి వాడిని మీరు ఇండస్ట్రీలో ఎవరు కూడా ఉంచొద్దు. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి మేకప్ మ్యాన్స్ ని ఇట్లాగా ఏమంటారు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నా కొడుకుని కూడా ఇలా చేయొద్దు, చూడొద్దు, అలాంటి వాళ్ళని పెట్టుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే మీకు ఎవరు కూడా ఇట్లాంటి ఫేస్ చేసే పని అయితే అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నని వీడియోస్ని ఫాలో అవ్వండి, మాట్లాడండి. అన్న కాంటాక్ట్ అవుతాడు, హెల్ప్ చేస్తాడు. సో అమ్మాయిలకి ఏమని చెప్పాలనుకుంటున్నారు? అమ్మాయిలు ఎవరైనా ఇండస్ట్రీకి వస్తున్నారు, ఇలాంటివి చూసి మీరు అన్ని క్యాన్సిల్ చేసేసుకొని కళలు చంపేసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎవడు కూడా వచ్చి పీకేదేం లేదు. సో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు వచ్చి మీ కళని నెరవేర్చుకోవాలనే నేను అనుకుంటున్నాను. నెరవేర్చుకోండి కూడా. ఓకేనా? దీని మీద కంప్లైంట్ చేసాము. నేను తీసుకొని బయట మనోళ్ళు కూడా ఉన్నారు. అమ్మ బయట పెట్టినా కింద పోయి నేను అది క్లోజ్ చేసుకొని వస్తాను. కింద ఉన్నాం. నేను కూడా కింద ఉండాలన్నా. నువ్వు కూడా కింద ఉండు. మనోళ్ళు ఉన్నారు చూడు కింద. ఓకే లేడీ పోనీ ఫస్ట్ సరే అన్న.